ఈరోజు మరి మన పాఠశాలలో మరి ఒక పండగ వాతావరణం కల్పించడానికి కారణం ఏంటంటే ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మనము కాంపిటీషన్ జరుపుకుంటా ఉన్నామన్నమాట. కాంపిటీషన్లో భాగంగా ఈరోజు వాలీబాల్ గేమ్లో జూనియర్ గర్ల్స్లో వచ్చేసి ఇది సెకండ్ మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్కి మరి మేడం మరి తెలుగు పండిట్ అయినటువంటి మేడం గారు మరి లీలా కుమార్ మేడం గారు క్రీడాకారులను పరిచయం చేసుకుని సో మీకు తగు సూచనలు ఇవ్వాల్సిందిగా మేడం గారిని మనం అందరం కలిసి ఆహ్వానిద్దాము. సో మేడం ఇక్కడ జూనియర్ టీము కెప్టెన్ కౌసర్ పరిచయం చేసుకొని కౌసర్ నువ్వు కూడా మేడంతో వెళ్ళిపోయి అందరిని పరిచయం చేయండి. పరిచయం చేసుకోండి మేడం. సెకండ్ ఇచ్చి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పి మంచిగా ఆడమని చెప్పండి. మీరు క్లాప్స్ కొట్టాలా, ఈ టీం వాళ్ళు క్లాప్స్ కొట్టాలా ఈ టీం వాళ్ళు క్లాప్స్ కొట్టాలా. మేడం గారు బాగా ఆడమని చెప్తా ఉన్నారు, చూడండి మంచిగా ఆడండి, కోప్పడకుండా. మేడం ఇక్కడ నందిని కెప్టెన్ మేడంతో వెళ్ళి మీ టీం మెంబర్స్ అందరినీ పరిచయం చేయండి అమ్మా. ఇక్కడికి వచ్చి ఇప్పుడు నాకు సూచనలు ఇవ్వాల్సిందిగా మేడం గారిని కోరుతా ఉన్నాము. మాట్లాడి వాళ్ళకి సూచనలు ఇవ్వండి. ఇది మామూలుగా ఒకరి మీద ఒకరు ఓడిపోయాము గెలిచాము అనేది కాకుండా అంటే ఓడిపోయినా కూడా మనసులో కక్షలు పెట్టుకోవడం అట్లాంటివి ఏం చేసుకోకూడదమ్మా. ఇది జస్ట్ ఆట. గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఓటమి అనేది ఖచ్చితంగా ఉంటుంది. రెండు టీంలు ఆడితే ఖచ్చితంగా ఒకరు గెలవాలి, ఒకరు ఓడిపోవాలి కదా. అంతేగాని అవి మనసులో పెట్టుకోకూడదు. ఆటను ఆటలాగానే చూడాలి. థ్యాంక్ యూ మేడం, మంచి తగు సూచనలు ఇచ్చారు. మేడం చెప్పినట్టుగా మీరు కోపాలకి పోవద్దండి. ఓడినా కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకోండి. మళ్ళీ ఇటువంటి పండుగలు మళ్ళీ వస్తూ ఉంటాయి, మళ్ళీ ఆడుతూ ఉంటాము. ఇప్పుడు చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా నెక్స్ట్ టైం మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి అని మేడం గారు మీకు సూచనలు ఇస్తా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. టాస్ వేసి వీళ్ళకి మరి గేమ్ ప్రారంభించవలసింది కోరుతా ఉన్నాము. కెప్టెన్స్ ముందుకు రండి అమ్మా. కెప్టెన్స్ ముందుకు వచ్చేసేయండి. కాయన్ తీసుకోండి, కాయన్ చూస్ చేసుకోండి మేడం. ఫస్ట్ రెండు చేతుల్లో పెట్టుకొని ఇట్లా హ్యాండ్ ఇట్లా పెట్టండి మేడం, క్రాస్ గా. వాళ్ళు చూస్ చేసుకుంటారు ఏ చేతులు వాళ్ళకి తెలియకుండా చేతులు మార్చుకోండి మేడం. ఇక్కడ అమ్మ నందిని సరే ఒకటి చూస్ చేసుకోండి మేడం. ఓపెన్ చేయండి. నందినికి చూస్ సెలెక్ట్ అయింది. సో టాస్ వేయండి మేడం. నందిని హెడ్ ట్రయలా చెప్పేస్తుంది. మీరు టాస్ వేయండి. నందిని నువ్వు హెడ్ ట్రయలా చెప్పాలా? హెడ్ ట్రయలా? హెడ్ ట్రయల్ పడింది. మరి కౌసర్ విన్ అయ్యింది టాస్. మరి ఏది తీసుకుంటావా అమ్మా? కోర్టు తీసుకుంటావా లేదంటే సర్వీస్ తీసుకుంటావా? సర్వీస్ తీసుకుంటావు. నీకు కోర్టు ఏ కోర్టు కావాలంటే ఆ కోర్టు నువ్వు తీసుకోవచ్చు నందిని. ఆమె సర్వీసు నువ్వు ఏ కోర్టు తీసుకుంటే ఆ కోర్టులో నువ్వు ఉండొచ్చు. మిగతా వాళ్ళు అవతలకు పోతారు వాళ్ళు. ఓకే, మీరు అవతల నుంచి సర్వీస్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. అక్కడ ఉండండి మేడం, దగ్గర కూడా ఉండండి. గేమ్లో ఉండే వాళ్ళు కొట్టేసేయండి మేడం. క్లాప్స్ అన్న, క్లాప్స్ ఇంకో ట్రై చేయండి మేడం. దగ్గర పోయి ఇవ్వచ్చు కదా, దగ్గర తెచ్చి ఇవ్వండి. క్లాప్స్ అన్న, క్లాప్స్. అవతలికి పోవాలంటే మేడం, అవతలి వచ్చి పోయేంత వరకు ఇడిచిపెట్టేటట్టు లేరు పిల్లలు. అవతలికి పోయేంత వరకు పిల్లలు వదిలేటట్టు లేరు. ఒకసారి ట్రై చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం.